ఇప్పుడు నేను ఎప్పుడు అనుకుంటా, ఒక చిన్న పిల్లవాడిని, నేను చిన్నపిల్లని చూసినప్పుడు అప్పుడప్పుడు నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంటుంది. అరే ఈ బచ్చాగాడిని ఎక్కడ వదిలేసినా కూడా హీ విల్ బి హ్యాపీ. మీరు వాడిని ఒక దెబ్బ కొట్టండి, 2-3 మినిట్స్ తర్వాత వాడు మీ చుట్టూ ఆనందంగా తిరుగుతుంటాడు, కేరింతలు కొడతా ఉంటాడు. మనం వాళ్ళకన్నా ఏం గొప్ప అండి, వాళ్ళే గొప్పవాళ్ళు. చిన్నపిల్లల మనస్తత్వం చూడండి, ఏ చిన్న పిల్లవాడైనా వాడి దగ్గర ఉన్న వస్తువుతో వాడు ఆనందంగా బతుకుతుంటాడు, హ్యాపీగా ఉంటాడు, అన్హ్యాపీగా ఎప్పుడు ఉండడు, దిగులుగా ఎప్పుడు ఉండడు. వాడు ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తాడు. అంతే, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేసే క్వాలిటీ చిన్నపిల్లల్లో ఉంటుంది. సో మీ లైఫ్ కూడా అలాగే, గతాన్ని మార్చలేము, నేను పెద్దగా పట్టించుకోను, చాలా విషయాలు పట్టించుకోను. భవిష్యత్తు అవసరం లేదు, ఈ రోజు భవిష్యత్తు ఎవరికి తెలుసు? అదే భవిష్యత్తు మనం మార్చలేము. కొంతమంది ప్లాన్ చేయంటారు, నేను ఎప్పుడు ప్లాన్ చేసింది జరగల. ఒక అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చా, ప్రేమించాను, లవ్ లెటర్ ఇచ్చి, ప్రియా డాష్ ప్రియా, నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటే ఈ కాగితం మీద ఒక సంతకం పెట్టి నాకు నీ పేరు రాసి నాకు వెనక్కి ఇచ్చేయి. 40 ఏళ్ళు అయింది, ఇంకా ఇవ్వలేదు వెనక్కి రాలేదు. ఒకవేళ ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇంటికి, ఇప్పుడు ఏం చెప్తారు? రోజు టచ్లో ఉన్న, రోజు మాట్లాడుకుంటాం, మళ్ళీ కాగితం మాత్రం వెనక్కి ఇవ్వట్లేదు. ఒరే నువ్వు నా స్నేహితుడివిరా, నువ్వు క్లాస్మేట్ ఇవ్వరా అంటది. మేడంకి తెలుసా ఈ విషయం? వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అంటే సరదాగా ఏమంటది మేడం ఈ విషయం? ఏం పట్టించుకోదు, ఆమెకి తెలుసు నా సంగతి. అదే. సో మొత్తానికి ప్రేమ లేక ఇంటి పరిధి దాటడం తెలుసు ఆమెకి.